అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అన్న డిక్షనరీస్. డిక్షనరీ. సో మీరు నార్మల్ గా ఇన్ ద ప్రోగ్రామింగ్ లో కాకుండా డిక్షనరీ అంటే తెలుసా మీకు? నార్మల్ గా డిక్షనరీ నాట్ రిలేటెడ్ టు ద ప్రోగ్రామింగ్. డిక్షనరీ అనే వర్డ్ విన్నారా? ఏంటిది డిక్షనరీ అంటే? మీకు తెలిసిన డిక్షనరీ ఏంటిది? టు నో ద వర్డ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ అని అంటే మీకు మీనింగ్ తెలుసుకోవడానికి, ఒక మీనింగ్ తెలుసుకోవడానికి డిక్షనరీ అనేది యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీరు అకంప్లిష్ అని చెప్పి ఒక వర్డ్ ఇచ్చి మీరు దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి డిక్షనరీ యూజ్ చేశానంటే మీరు ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు అకంప్లిష్ అనే వర్డ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా తెలుసుకుంటారు? అకంప్లిష్ అనే వర్డ్ తెలుసుకోవాలనుకుంటారు, దాని మీనింగ్ తెలుసుకోవాలనుకుంటారు. యా. సో ఇక్కడ మీరేంటిది ఒక వర్డ్ సెర్చ్ చేయడానికి ఫస్ట్ మీరు కీ పాయింట్ అనేది తీసుకుంటారు. మీరు ఒక వర్డ్ డైరెక్ట్ గా మీరు అకంప్లిష్ అనే వర్డ్ సెర్చ్ చేయడానికి మీరు డిక్షనరీ మొత్తం సెర్చ్ చేయరు కదా. మీరు యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ఒక కీ. మీరు ఏ లెటర్ తోటి స్టార్ట్ అయింది, ఏ లెటర్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఏ లెటర్ లో సెర్చ్ చేస్తారు. ఏ లెటర్ లో మీరు చాలా వర్డ్స్ ఉన్నాయి అని అంటే అందులో మీరు ఏ లెటర్ లో ఉన్న ఏసీ తోటి కంబైండ్ అన్న లెటర్స్ ని చేస్తారు. మళ్ళీ ఏసీ తోటి కూడా చాలా లెటర్స్ ఉన్నాయంటే మళ్ళీ ఏసీలో మళ్ళీ ఇంకో సి తోటి ఉన్న ఏసీసీ తోటి ఉన్న లెటర్స్ లలో చూస్తారు. ఆ ఏసీసీలో కూడా చాలా లెటర్స్ ఉన్నాయంటే నెక్స్ట్ ఓ. అలా మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కీని తీసుకొని యూఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ అన్న ఈజీగా మీరు చెక్ చేస్తారు. సేమ్ అలాగనే ఇక్కడ కూడా డాటా విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ అంటే డిక్షనరీలో ద డాటా విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ కీ వాల్యూ పేర్స్ లలో ఉంటుంది అనమాట. ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ కీ వాల్యూ పేర్స్. లైక్ ఇది కూడా మనము ఎలాగైతే మనం సెట్ ని అసైన్ చేస్తామో డిక్షనరీని కూడా అలానే అసైన్ చేస్తాం విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ లోనే. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి సెట్ లో మనము ఓన్లీ వాల్యూస్ మాత్రమే అసైన్ చేస్తాం. ఇక్కడ డిక్షనరీలో ఏంటంటే కీ అండ్ వాల్యూ రెండు మనం అసైన్ చేస్తాం అన్నమాట. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కీ అండ్ ద వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అని అంటే డాటా will be in key value pair. సో కీ వాల్యూ పేర్ లో ఒక డాటా అనేది మీకు ఉంటుంది అన్నమాట. ద డాటా విల్ బి ఇన్ ద కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో మీకు ఉంటుంది. దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as న డిక్షనరీ అని అంటారు. డాటా విల్ బి ఇన్ ద కీ వాల్యూ పేర్. సో కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as న డిక్షనరీ అని అంటారు. ఓకేనా? సో ద డాటా విల్ బి ఇన్ ద కీ వాల్యూ పేర్. సో కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్డ్ as న డిక్షనరీ. అయితే ఇక్కడ మరి ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నాం ఇక్కడ మీకు నార్మల్ గా ఈ డిక్షనరీ ఇంతకు ముందు అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే వర్షన్ వచ్చేసరికి 3.14 వర్షన్ యూజ్ చేస్తున్నాం పైథాన్ ఐడియల్లీ. అయితే ఇంతకు ముందు అంటే 3.13, 3.12, 3.11 ఇలా ఉన్నాయి కదా. అలాగైతే 3.7 ఉంటుంది కదా. 3.7 కన్నా ముందు ఈ డిక్షనరీ అనేది ఇట్ ఈస్ అన్న ఇమ్యూటబుల్ ఇట్ ఈస్ అన్న అన్ఆర్డర్డ్ అనమాట. ఇట్ ఈస్ అన్న అన్ఆర్డర్డ్ అంటే నువ్వు డిక్షనరీలో అప్పుడు అసైన్ చేస్తే నీకు ఎలాగంటే అలా ఫార్మాట్ లో నీకు ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ ద 3.7 తర్వాత ఉన్న ఇప్పుడు వర్షన్స్ ఏంటంటే మీకు ఇక్కడ డిక్షనరీ అనేది మ్యూటబుల్ గా మారింది అనమాట. డిక్షనరీ ఈజ్ అన్న ఆర్డర్డ్ గా మారింది. ఓకేనా? అంటే ఇట్ ఈస్ అన్న ఆర్డర్డ్. ordered after 3.7 ప్లస్ 3.7 తర్వాత అంటే వర్షన్. ఆ 3.7 ప్లస్ అని అంటే ఐడియల్లీ వర్షన్ తర్వాత పైథాన్ 3.7 వర్షన్ తర్వాత మీకు అది ఆర్డర్డ్ గా ఉంది. అంతకుముందు ఏముండే అంటే అన్ఆర్డర్డ్ గా ఉండే. డిక్షనరీ ఈజ్ ఆల్సో అన్ఆర్డర్డ్ లైక్ సెట్ లాగానే ఇది కూడా అన్ఆర్డర్డ్ ఉండే. కానీ 3.7 తర్వాత ఇట్ ఈస్ అన్న ఆర్డర్ గా మారిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఏంటిది కీ అండ్ వాల్యూస్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ
keys are unique. Keys are unique. No duplicate. Unique అంటే nothing but no duplicate కదా. Keys are unique. And unique and not allows the duplicate అంటే చెప్పొచ్చు. And not duplicate values allows duplicate values. ఇక్కడ కీ వాల్యూ పేరు రెండు ఉంటాయి కాబట్టి మీకు ఏంటంటే కీస్ అనేవి యూనిక్ గానే ఉంటాయి. డస్ నాట్ అలౌస్ దన డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు. కానీ వాల్యూస్ అనేది ఏంటిది, ఇట్ అలౌస్ ద డూప్లికేట్ వాల్యూస్. మీరు ఒక్కసారి తీసుకున్నది మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కీస్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటిది, వి కెనాట్ చేంజ్ ఇట్. అంటే నువ్వు ఒక్కసారి ఒక కీ తీసుకున్నావు అంటే ఆ కీని మళ్ళీ నువ్వు చేంజ్ చేయలేవు. కానీ వాల్యూస్ ఆర్ మ్యూటబుల్. మళ్ళా అంటే మ్యూటబుల్ అంటే ఏంటిది, వాల్యూస్ లో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కీస్ ఆర్ ఇమ్యూటబుల్, వాల్యూస్ ఆర్ అన్న మ్యూటబుల్. అంటే నువ్వు చేంజెస్ చేసుకోవచ్చు వాల్యూస్ అనేవి, కానీ కీస్ అనేవి నువ్వు ఒక్కసారి అసైన్ చేస్తే అలానే ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్. సో ఇది ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్న కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో మీకు అలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ థింగ్, programs related to the dictionary. Yeah. So again, dictionary, that data will be in the format of an key value pair format. It is an ordered after 3.7. Keys are unique and not allowed the duplicate values. Values are duplicate values ni allow chestundi. And next keys are immutable. Values are mutable. And next ఇది ఎలా అంటే సేమ్ లైక్ అన్న సెట్ లాగానే ఇట్ షుడ్ బి అసైన్ ఇన్ ద కర్లీ బ్రేసెస్. ఇట్ షుడ్ బి అసైన్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ లలో మీకు అదే అలో చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లెట్ మీ టేక్ అన్న డిక్షనరీ. సో డి అనే డిక్షనరీ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్. సో ఆల్రెడీ నేను సెట్ లో చూపెట్టాను, ఇలా కర్లీ బ్రేసెస్ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్ లేకపోతే దట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న డిక్షనరీ అనేది ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ డి ఈక్వల్ టు డిక్షనరీ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మీకు ఉంటుంది. ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, ప్రింట్ డి, print type of D. So if I execute it, say execute just say it going to print an yeah. So మీకు అక్కడ డిక్ట్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా అండ్ నెక్స్ట్ డిక్ట్ అని చెప్పి ఇలా ప్రింట్ చేయొచ్చు. లేదు అని అంటే బై యూజింగ్ ఏమైనా డిక్ట్ అనే మెథడ్ యూస్ చేసి. సో ఇక్కడ మీరు ఎంటీ డిక్షనరీ విత్ కర్లీ బ్రేసెస్ తోటి యూస్ చేస్తారు కదా, సో అలా యూస్ చేయొచ్చు. లేదు అని అంటే వీ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో బై యూజింగ్ అనే డిక్ట్ అనే మెథడ్ యూస్ చేసి కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ప్రింట్ డి, దీని టైప్ ఆఫ్ డి అని అంటే if I save it and if I run it,
it printed as a dictionary. So ఇక్కడ కూడా ఇది డిక్షనరీ ప్రింటర్. సో ఇలా మనము ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇట్ విల్ బి ప్రింటెడ్ అన్న ఎనీ ఫార్మాట్ లో ప్రింట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్ గా ఈ డిక్షనరీస్ అనేవి ఎలా తీసుకుంటారు అని అంటే, ఇప్పుడు నార్మల్ గా ఒక వాల్యూస్, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంది, ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క డాటా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ అన్న స్టూడెంట్స్ యొక్క డాటా ఉంటే, ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క డాటాని ఇప్పుడు నేను కర్లీ బ్రేసెస్లలో ఇప్పుడు అతని యొక్క రూల్ నెంబరు, అతని యొక్క మార్క్స్, అతని యొక్క పేరు, నేము నేను ఎంటర్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఏంటిది నార్మల్ గా ఇప్పుడు నేను స్టూడెంట్స్ అని చెప్పి ఒక ఫ్లవర్ బ్రేకెట్స్ లో 101 అతని యొక్క నేమ్ సో అండ్ సో, అండ్ నెక్స్ట్ అతని యొక్క మార్క్స్ సో ఒక 99 98 అని చెప్పి ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఏంటిది, నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ స్టూడెంట్స్ అని చెప్పి నేను ఇక్కడ దీన్ని ప్రింట్ చేసి దీని యొక్క టైప్ ని నేను ప్రింట్ చేస్తే, ఇఫ్ ఐ ప్రింట్ ద టైప్ ఆఫ్ స్టూడెంట్స్, సో స్టూడెంట్స్ యొక్క టైప్ ని కానీ నేను ప్రింట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ యాజ్ అన్న సెట్ గా మీకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ షాము 101 98 అని చెప్పి, సో ఇక్కడ ఏదో ఒకటి ఫార్మాట్ లో, ఎందుకు అని అంటే నేను ఇక్కడ ఇచ్చింది ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఇచ్చా, నాకు కీతో సహా. అంటే నువ్వు ఇక్కడ ఈ 101 అనేది ఏంటిది, శ్యామ్ అనేది ఏంటిది, అండ్ నెక్స్ట్ 98 అనేది ఏంటిది అని చెప్పి నువ్వు ఆ కీతో సహా నువ్వు అక్కడ ఇచ్చావు అని అంటే ఇట్ విల్ బి ప్రింట్ దాట్ ఫార్మాట్ లో నీకు ప్రింట్ అవుతుంది అనమాట, అంటే డిక్షనరీ ఫార్మాట్ లో. అంటే ఇప్పుడు నేనేంటిది ఇక్కడ నేను ఆ కీ వాల్యూ పేర్స్ ఎలా ఇస్తారు అని అంటే, కీ అండ్ పేర్ షుడ్ బి డిఫరెన్షియేటెడ్ విత్ అన్ కోలన్ తోటి డిఫరెన్షియేట్ చేయాలి. కీ అండ్ వాల్యూ సో షుడ్ బి డిఫరెన్షియేటెడ్ విత్ అన్ కోలన్ తోటి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏంటిది ఇక్కడ ఐడి, ఇప్పుడు ఐడి అని చెప్పి నేను తీసుకోవాలి. నేను ఇప్పుడు మీరు ఐడి తీసుకుంటారా రోల్ నెంబర్ తీసుకుంటారా అన్నది మీ ఇష్టం, యూ కెన్ టేక్ ఇట్ డిపెండ్స్ ఆన్. సో ఇప్పుడు నేను ఇక్కడ రోల్ నెంబర్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో రోల్ నెంబర్ కోలన్ 101 అంటే కీ అండ్ వాల్యూ విల్ బి డిఫరెన్షియేటెడ్ విత్ కోలన్ తోటి డిఫరెన్షియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కీ వాల్యూ పేరుని కామాతో డిఫరెన్షియేట్ చేస్తాం, మొత్తాన్ని కామా అదంతా కూడా ఒకటే వాల్యూ అనమాట. అండ్ నెక్స్ట్ నేమ్, ఇక్కడ నేమ్ కోలన్ శ్యామ్ అండ్ కామా మార్క్స్ కోలన్ 98. సో ఈ ఫార్మాట్. సో ఇప్పుడు నాకేంటిది రోల్ నెంబర్ 101 నేమ్ శ్యామ్ మార్క్స్ 98 అని చెప్పి ఇచ్చాను. అయితే చూడండి, ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను కదా, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న డిక్షనరీ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది. రోల్ నెంబర్ 101 నేమ్. అయితే ఇక్కడ మీరు డిక్షనరీలో వీళ్ళ కీ వాల్యూ పేర్స్ ఇలా రాసుకుంటూ పోతూ ఉంటే ఇట్ విల్ బి మేక్ ఇట్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ గా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఒక్కొక్క కీ వాల్యూ ఒక లైన్ లో మీరు రాసుకోవచ్చు అనమాట ఈ డిక్షనరీలో. అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ రోల్ నెంబర్ 101 కామా నేమ్ శ్యామ్ కామా మార్క్స్ 98 అని చెప్పి మీరు ఇలా రాసుకోవచ్చు. ఇలా మీరు లైన్ బై లైన్ కూడా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇట్లా మీకు ఆటోమేటిక్ గా ఇది ఇండెంటేషన్ అదే తీసేసుకుంటుంది. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్ దిస్. దీని లోపల ఈ దాంట్లో కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో మీరు ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాసి ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో అవుట్పుట్ లో ఏం చేంజ్ రాలేదు, మీరు రాసిన కోడింగ్ విధానంలో చేంజ్ వచ్చింది అంతే. మీకు ఇక్కడ ఇంతకుముందు దాంట్లో ఏంటంటే రాసుకుంటూ వెళ్ళిపోయారు, అది కీ ఏది వాల్యూ ఏది అని అన్నాడు. ఇక్కడ మీకు సింపుల్ గా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఇది కీ ఇది వాల్యూ, ఇది కీ ఇది వాల్యూ అని చెప్పి మీరు అలా 100 ఆఫ్ వాల్యూస్ అనేవి మీరు ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ రైట్ దట్ వాల్యూస్. సో ఇక్కడ మీకు ఏ డాటా టైప్ అన్నా సరే వీ కెన్ టేక్ ఇట్. సో వీ కెన్ టేక్ అన్నా ఇది నార్మల్ గా వాల్యూస్ అనేవి ఏ డాటా టైప్ అన్నా తీసుకుంటాం, కీస్ అనేది మోస్ట్లీ స్ట్రింగ్ తీసుకుంటాం లేదంటే నెంబర్స్ తీసుకుంటాం. ఇక సో నార్మల్ గా అది కీస్ అనేది షుడ్ బి స్ట్రింగ్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ. సో యూ కెన్ టేక్ అన్న ఎనీ వాల్యూస్, వేరే వాల్యూస్ తీసుకున్నా కూడా మీకు వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు లైక్ మీరు వాంట్ టు టేక్ అన్న ఒక డి అని ఒక డిక్షనరీ. సో డిక్షనరీలో ఇప్పుడు 1:10 2:20 3:30 అని చెప్పి ఇలా తీసుకున్నాను. కీ వాల్యూ ఫార్మాట్ లో నేను తీసుకున్నాను. ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్
ప్రింట్ డి ప్రింట్ టైప్ ఆఫ్ డి. సో డి యొక్క టైప్ ని కానీ నేను ప్రింట్ చేస్తే, సో చూడండి ఇట్ ప్రింటెడ్ యాజ్ 1:10 2:20 3:30 అని చెప్పి మీకు ఇక్కడ క్లాస్ డిక్ట్ అని చెప్పి మీకు ప్రింటర్. మీరు ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు, అంటే నార్మల్ గా ఇది 1 అనేది కీ, 10 అనేది వాల్యూ, 2 అనేది కీ, 20 అనేది వాల్యూ, 3 అనేది కీ, 30 అనేది వాల్యూ. సో ఇలా మీకు కీ వాల్యూ ఫార్మాట్ లో మీరు ఇలా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ పైన దాంట్లో రూల్ నెంబర్ అనేది కీ అండ్ 101 అనేది వాల్యూ, నేమ్ అనేది కీ అండ్ శ్యామ్ అనేది వాల్యూ, మార్క్స్ అనేది కీ, 98 అనేది వాల్యూ. సో ఇలా కీ వాల్యూ ఫార్మాట్ లో వీ కెన్ టేక్ ఇట్ ఎనీ ఫార్మాట్ అనేది మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట. మీరు ఏ ఫార్మాట్ కావాలనుకుంటే మీరు ఆ ఫార్మాట్ లో యూ కెన్ టేక్ దట్ వాల్యూస్ అనేది మీరు అక్కడ తీసుకోవచ్చు. ఓకేనా? సో అయితే మీరు ఈ దాన్ని కూడా మేము పైన దాంట్లో రాసినట్టే 1:10 కామా పెట్టి నెక్స్ట్ లైన్ లో 2:20 అలా కూడా రాసుకోవచ్చు. చిన్న వాల్యూస్ కాబట్టి నేను మోస్ట్లీ మనము కీస్ అనేవి స్ట్రింగ్స్ లోనే తీసుకుంటాం మోస్ట్లీ. ఫర్ ద వాల్యూస్ అనేది ఇట్ మే బి ఎనీ టైప్, వాట్ ఎవర్ ద టైప్ యూ వాంట్ యూ కెన్ టేక్ దట్ టైప్. సో టైప్ తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి మనం చేంజెస్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్, మీరు ఏంటి అని అంటే సో ఇలా కాకుండా మీరు బై యూజింగ్ ఏమైనా అసైన్మెంట్ వేరియబుల్స్ అసైన్ చేసి కూడా మీరు దాన్ని కన్వర్ట్ చేసి కూడా మీరు ప్రింట్ చేయొచ్చు అనమాట. వీ కెన్ అసైన్ చేసి, అంటే ఇప్పుడు బై యూజింగ్ ఏమైనా డిక్ట్ అనే దాంతో కన్వర్ట్ చేసి ఇప్పుడు నేను d ఈక్వల్ టు డిక్ట్ అనే మెథడ్ ద్వారా a ఈక్వల్ టు 10 కామా b ఈక్వల్ టు 20, అంటే ఏలో 10 బిలో 20 అని చెప్పి నేను ఇలా కన్వర్ట్ చేసి దాన్ని నేను డిక్ట్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. b ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 20 అని ఇచ్చి డిక్ట్ లో కన్వర్ట్ చేసి దాన్ని d అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టోర్ చేస్తే ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ d and if I print the type of the d, type of d, సో ఇప్పుడు d యొక్క టైప్ ని కానీ ప్రింట్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ a:10 b:20 అని చెప్పి కన్వర్ట్ అయ్యి మీకు ప్రింట్ అవుతుంది. మీరు నార్మల్ గా అసైన్ చేస్తారు వేరియబుల్స్, ఆ అసైన్ చేసిన వాల్యూస్ ని వి ప్రింటెడ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ అనేది చేయొచ్చు సింపుల్ గా. అయితే మనము వీ కెన్ యాక్సెస్ దిస్ వన్, అంటే ఇప్పుడు మీరు మనం ఎలాగైతే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి పర్టికులర్ ఎలిమెంట్ ని మనం ప్రింట్ చేస్తాం కదా, కానీ ఇక్కడ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ మీకు ఏంటంటే వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు, అంటే వీ కెన్ యాక్సెసింగ్ బై ద వాల్యూస్, అంటే వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ టేబుల్లో, ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్లో స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్, స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి ఉన్నాయి. మీరు దాన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ ఎంత, స్టూడెంట్ యొక్క నేమ్ ఎంత, నేమ్ ఏంటిది, స్టూడెంట్ యొక్క మార్క్స్ ఏంటిది అని చెప్పి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఇక్కడ we can print it డైరెక్ట్ గా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అనే డిక్షనరీలో స్టూడెంట్స్ ఆఫ్, మీరు ఇండెక్స్ వాల్యూకి బదులుగా ఇక్కడ కీ వాల్యూ ఇవ్వాలి. అక్కడ మీరు ఇండెక్స్ వాల్యూ తీసుకుంటాం కదా, ఇండెక్స్ వాల్యూ ప్లేస్ లో మీరు కీ వాల్యూ. సో ఇప్పుడు మీరు ఏంటిది రూల్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే రోల్ నెంబర్ అని చెప్పి ఇస్తే సరిపోతుంది. స్టూడెంట్స్ ఆఫ్ రూల్ నెంబర్ అని ఇస్తే దీన్ని ప్రింట్ చేస్తే రూల్ నెంబర్ ఎంతనో మీకు ఆ స్టూడెంట్స్ ఆఫ్ రూల్ నెంబర్ లో ఆ రూల్ నెంబర్ అనేది మీరు ఇలా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా వీ కెన్ యాక్సెస్ ఇస్ బై యూజింగ్ దిస్ థింగ్. మీరు ఇలా యాక్సెసింగ్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇక్కడ మనం యాక్సెసింగ్ అనేది క్యాన్ బి డన్ ఇన్ దిస్ ఫార్మాట్ లో యాక్సెసింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు మీరు ఏది యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మీరు అది యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇక్కడ అప్డేట్ చేయాలి, ఇప్పుడు స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేది మీరు అప్డేట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, యూ కెన్ అప్డేట్ ఇట్. సో ఇలా స్టూడెంట్స్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ టు 99. సో ఇప్పుడు 99 కి అప్డేట్ చేస్తాను. ఇఫ్ ఐ ప్రింట్ స్టూడెంట్స్, ప్రింట్ స్టూడెంట్, సో స్టూడెంట్స్ అనే దాన్ని ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో మార్క్స్ అనేది 98 ఉండే 99 గా అప్డేట్ అనేది జరిగిపోయింది అనమాట. సో ఇలా ఈ విధంగా వీ కెన్ అప్డేట్ ఇట్. సో ఇలా అప్డేట్ కూడా చేయొచ్చు అనమాట, అంటే వీ కెన్ చేంజ్ ఇట్.
మరి పర్టికులర్ వాల్యూస్నే ప్రింట్ చేయకుండా మీరు పర్టికులర్ పొజిషన్ అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ కూడా చేంజ్, కానీ కీస్ ని చేంజ్ చేయలేము, ఓన్లీ ద వాల్యూస్ ని మాత్రమే సో చేంజ్ చేయగలుగుతాం, కానీ కీస్ అనేది సో వి కెనాట్ చేంజ్ ఇట్, సో మనం చేంజ్ అనేది చేయలేము. Yeah. Yeah. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఇట్ అన్న, ఇందులో స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ విల్ బి ఇన్ దిట్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ మెథడ్స్. బిల్ట్ ఇన్ మెథడ్స్లలో ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ఇట్ అన్న, ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క డిక్షనరీ ఉంది కదా, ఈ డిక్షనరీలో ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ అన్న హౌ మెనీ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ అన్న ఈ లెంత్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ప్రింట్ length of students. We printed అన్న 3. సో 3 అన్న అంటే ఇక్కడ కీ వాల్యూ పేర్స్ రెండు కలిపి వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ యాజ్ ఎ 1. సో ఇప్పుడు కీ వాల్యూ రెండింటిని కలిపి వన్ కిందికి కన్సిడర్ చేసుకుంటుంది. సో అలా మాకు ఇక్కడ ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయంటే 3. సో ఇది కీ వాల్యూ పేర్, ఈ రెండింటిని కలిపి 1, ఈ రెండింటిని కలిపి 2, ఈ రెండింటిని కలిపి 3. సో ఇలా మీకు కన్సిడర్ చేసుకుంటాం. ఇలా కాకుండా ఇది 1 2 3 4 5 6 అని చెప్పి అలా వాల్యూస్ ని కన్సిడర్ చేయదు. కీ వాల్యూస్ ని రెండింటిని కలిపి ఇట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్. సో మీకు అక్కడ వాల్యూస్ లెంత్ అని చెప్పి మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐ డూ అన్న మాక్సిమమ్ మినిమమ్ అలా ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. సో ఇక్కడ ఒకవేళ నేను డిక్షనరీలో, సో ఇప్పుడు మనం వాల్యూస్ అంటేనేమో మనం మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మ్యాక్స్ అని చెప్పి నేను ఒకవేళ దీనికి ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇస్తే, సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇస్తే మీ వీఆర్ గెటింగ్ అన్న రూల్ నెంబర్ ఇస్ అన్న మ్యాక్స్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మాక్సిమం అంటే మాక్సిమం అనేది ఇట్ విల్ బి క్యాల్కులేటింగ్ బేస్డ్ ఆన్ ద కీస్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ మాక్సిమం. సో ఇక్కడ మూడిట్లలో ఇప్పుడు ఏంటిది రూల్ నెంబర్ నేమ్ మార్క్స్ ఉంది కదా, ఇందులో ఏ క్యారెక్టర్ తోటి అంటే హైయెస్ట్ క్యారెక్టర్ తోటి స్టార్ట్ అయిందో ఆ క్యారెక్టర్ తోటి స్టార్ట్ అయిన లెటర్ అని చూపెడుతుంది. సో ఎన్ ఎం తర్వాతనే ఆర్ ఉంటుంది కాబట్టి, సో ఆర్ అనేది ఈజ్ ద హైయెస్ట్ క్యారెక్టర్ కాబట్టి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న రూల్ నెంబర్ అని చెప్పి మీకు ప్రింట్. ఓకేనా, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో తీసుకుంటుంది అనమాట మాక్సిమం అని అంటే ఇక్కడ ఇలా ఈ ఫార్మాట్ లో ఇట్ గోయింగ్ టు కన్సిడర్ చేసుకుంటుంది. అదే మీరు మినిమం, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇట్ అన్న మినిమం, ప్రింట్ min of students. సో మినిమం ఇస్ అ మార్క్స్, ఎం తోటి స్టార్ట్ అయింది, మినిమం ఆల్ఫాబెట్ లెటర్ ఉంది కాబట్టి, సో ఇక్కడ మినిమమ్ మాక్సిమం అని చెప్పి
ఇలా ఫైండ్ అవుట్ అనేది చేసామన్నమాట. సో ఇలా కౌంట్ ఇందులో అవన్నీ వర్క్ అవ్వదు ఇందులో. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇన్ సమ్, సో ఇప్పుడు సమ్ చేయాలంటే కీ వాల్యూస్ ని తీసుకొని సమ్ చేయాలి. కానీ కీ వాల్యూస్ చూసుకుంటే ఇక్కడ ఏమున్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్ట్రింగ్స్ ని నేను సమ్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ డూ అన్న సమ్ ఫర్ ద స్ట్రింగ్స్, ప్రింట్ సమ్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పి నేను తీసుకొని ఇఫ్ ఐ డూ ద సమ్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ అన్సపోర్టెడ్ అని చెప్పి మీకు ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. ఎందుకనంటే సో అక్కడ కీస్ ఏదైతే ఉందో, సో దట్ ఏదైతే లెటర్ ఉందో దట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన మీకు ఆల్ఫాబెట్. సో ఈ థింగ్ అనేది మీకు ఇక్కడ తీసుకోలేదు సమ్. అదే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు నెంబర్ తీసుకున్నారు అనుకోండి, కాపీ దిస్ వన్, సమ్ ఆఫ్ స్టూడెంట్స్ డి అని చెప్పి నేను తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ డూ ఇట్, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 6 అని చెప్పి వచ్చింది. అంటే మీకు ఇక్కడ కీస్ లో వాల్యూస్ మాత్రమే ఉన్నప్పుడు సమ్ జరుగుతుంది, కీస్ యొక్క సమ్ జరుగుతుంది అనమాట. కానీ స్ట్రింగ్స్ కూడా ఉంటే మీకు సమ్ అనేది జరగదు, ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇలా మీకు ఇది గెట్ చేసుకోవచ్చు అనమాట. సింప్లీ వీ కెన్ గెట్ దట్ ఫార్మాట్ యూజ్ చేసి మనం గెట్ చేసుకోవచ్చు సింపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సో యాడింగ్ ద వాల్యూస్ టు ద డిక్షనరీ. సో డిక్షనరీలోకి వాల్యూస్ ని ఎలా యాడ్ చేస్తారు, సో ఇది ఒక 2 మెథడ్స్ లో యాడ్ చేస్తాము. ఒకటేమో ఇప్పుడు ఎలా యాడ్ చేస్తారు అని అంటే, సింప్లీ యూ కెన్ యాడ్ ఇట్ adding the values to the డిక్షనరీ. సో డిక్షనరీలోకి ఒక వాల్యూ అనేది మనం యాడ్ చేయాలి అంటే, ఒక కీ వాల్యూ పేరుని నేను యాడ్ చేయాలి, ఒక ఎలిమెంట్ ని నేను యాడ్ చేయాలనుకుంటే, ఇప్పుడు డి అనే డిక్షనరీలో 1:10, 2:20, 3:30 అనేది ఉంది. ఇందులోకి నేను ఒకటి యాడ్ చేయాలి అని అనుకుంటే వి నీడ్ టు యూజ్ అన్న సెట్ డిఫాల్ట్. సో సెట్ డిఫాల్ట్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. డి డాట్ set default of so set default అని చెప్పి we need to use in this format. సో ఇలా యూజ్ చేస్తే కీ కామా వాల్యూ ఫార్మాట్ లో ఇస్తే సో ఇట్ గోయింగ్ టు యాడ్ ఇట్. సో ఇలా మనం యాడ్ చేయొచ్చు నార్మల్ గా. ఇది కాకుండా మనము వీ కెన్ యాడ్ ఇట్
డైరెక్ట్ గా మీరు ఇప్పుడు ఏంటిది కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో మనము యాడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనము ఇంతకు ముందు కీతో కీని బేస్ చేసుకొని మనము వాల్యూ అనేది అప్డేట్ చేస్తాం కదా, అలా అప్డేట్ కాకుండా మీరు డైరెక్ట్ గా వాల్యూ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు డి అనే డిక్షనరీలో మనం ఇంతకు ముందు సో డి ఆఫ్ ఇలా 4 అనే కీ తీసుకొని, సో ఇప్పుడు 4 అనే కీలో 400 అని చెప్పి చేశాను అనుకోండి, నాకేంటిది ఇది అప్డేట్ అవుతుంది. ప్రింట్ డి అని ఇస్తే ఇట్ గోయింగ్ టు అప్డేట్ ఇట్. ఇప్పుడు 400 4 కాస్త 40 కాస్త 400 గా చేంజ్ అయింది. అదే మీరు ఇప్పుడు లేని థింగ్ మీరు ఇచ్చారనుకోండి, డి ఆఫ్ 5 ఈక్వల్ టు 50 అని చెప్పి ఇచ్చారనుకోండి, ఇప్పుడు అసలుకి 5 అనే కీ అనేది లేదు. మీరు 4 అనే కీ ఉంది కాబట్టి అది అప్డేట్ అయిపోయింది. ఎగ్జిస్టింగ్ లో ఉంటేనేమో అప్డేట్ అవుతుంది. లేని కీని మీరు అసైన్ చేశారనుకోండి, మీకు ఇది ఏమవుతుందంటే యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లేని ఇచ్చారనుకోండి మీకు యాడ్ అవుతుంది. మీకు ఎర్రర్ ఏం జనరేట్ చేయదు, 5 అనేది కీ లేదు కదా అని చెప్పి కాదు. మీకు ఇక్కడ కీ 5 అనేది డి ఆఫ్ 5 అని అంటే ఇక్కడ 5 ఈజ్ నథింగ్ బట్ అనే కీ, 50 ఈజ్ అన వాల్యూ. ఇప్పుడు మనం ఇంతకుముందు డి ఆఫ్ 4 అంటే 4 అనే కీలో 400 అనే వాల్యూని చేంజ్ చేసాం. ఎందుకంటే 4 అనే కీ ఆల్రెడీ ఉంది కాబట్టి అప్డేట్ అయింది. ఇది ఇక్కడనేమో మీకు యాడ్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు యాడ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ డి అని ఇస్తే ఇట్ గోయింగ్ టు యాడ్ ఇట్. చూడండి, ఇట్ హాస్ బిన్ యాడెడ్ 5:50 అని చెప్పి. అంటే లేది ఇచ్చినప్పుడేమో యాడ్ అవుతుంది, ఇక్కడ ఇదేమో అప్డేట్ అవుతుంది, ఇదేమో యాడ్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్. రెండు అంటే ఇలా అసైన్ చేస్తే మీరు ఇట్ గోయింగ్ టు అప్డేట్ అది అవుతుంది, ఇదేమో యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ విధంగా మేము చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి. సో ఇఫ్ వాంట్ టు రిమూవ్ ద ఎలిమెంట్, సో ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మీరు వి నీడ్ టు యూజ్ అన్ పాప్. సో పాప్ అనేది యూజ్ చేసి వీ కెన్ రిమూవ్ దట్ ఎలిమెంట్ అనేది మీరు ఇక్కడ రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రిమూవ్ చేయడానికి అంటే పాప్ మనం పాప్ అనేది యూజ్ చేసి లిస్ట్ లో ఒకలాగా యూజ్ చేస్తాము, అండ్ నెక్స్ట్ టుపుల్లో ఒకలాగా యూజ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా పాప్ అనేది ఇంకో విధంగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తాము అని అంటే, సో ఇక్కడ పాప్ ఆఫ్ కీ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ అంటే మీరు ఇప్పుడు పర్టికులర్ గా ఒక కీని మీరు రిమూవ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు రిమూవింగ్ ద ఎలిమెంట్ డిక్షనరీలోకి వెళ్ళి మీరు రిమూవ్ చేయాలి అని అనుకుంటే మీరు వి నీడ్ టు గివ్ డి డాట్ పాప్ ఆఫ్ మీరు ఏ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఎలిమెంట్ అన్నది. ఇప్పుడు నేను ఫోర్త్ కీని రిమూవ్ చేయాలనుకుంటే డి డాట్ అంటే డి అనే డిక్షనరీలో డి డాట్ పాప్ ఆఫ్ 4 అని ఇస్తే ఇఫ్ ఐ ప్రింట్ డి. సో ఇది పైన ఉన్న డి బేస్ చేసుకొని నేను ఇదంతా చేస్తున్నాను. మీరు ఇదంతా కామెంట్ లో పెట్టి ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీకు ఎగ్జిక్యూట్ కాదు. డి అనే డిక్షనరీ లేదు కాబట్టి ఎగ్జిక్యూట్ కాదు. నేను పైన దాన్ని బేస్ చేసుకొని నేను చేస్తున్నాను కాబట్టి సో ఇట్ గోయింగ్ టు యాడ్ ఇట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ డూ ఇట్. సో డి డాట్ పాప్ అని చెప్పి యూజ్ చేసి సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, చూడండి 4 అనే కీ అనేది లేదు. అంటే జస్ట్ కీని మాత్రమే ఇవ్వాలన్నమాట, 4 ఆఫ్ కీ అని. సో ఏంటంటే పాప్ అనేది యూజ్ చేసి ఇక్కడ రిమూవింగ్ ద ఎలిమెంట్ కోసము వీఆర్ గోయింగ్ టు యూజ్ పాప్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. పాప్ కాకుండా వీ హ్యావ్ టు యూజ్ అనదర్ మెథడ్ ఇస్ పాప్ ఐటమ్. పాప్ ఐటమ్ అనే మెథడ్. సో ఈ పాప్ అనే ఐటమ్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే మీరు ఇక్కడ కీని కూడా ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా పాప్ ఐటమ్ అని
చెప్పి ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ డి అనే డిక్షనరీని నేను ప్రింట్ చేస్తే చూడండి ఇట్ హాస్ బిన్ డిలీటెడ్ అన్న ఒక కీ వాల్యూ పేరు అనేది మీకు డిలీట్ అయిపోయింది. ఇట్ హాస్ బిన్ డిలీటెడ్ దట్ కీ వాల్యూ పేర్. సో కీ వాల్యూ పేర్ ఇస్ లాస్ట్ వన్ అనేది డిలీట్ అయిపోయింది. మీకు 5:50 అనేది మీకు అక్కడ డిలీట్ అయిపోయింది. అంటే ఇంతకు ముందు కేసులో 3.7 కన్నా ముందు ఏదో ఒక డిక్షనరీ అనేది రిమూవ్ అయిపోతుండే. బట్ నౌ కేసులో ఇట్ హాస్ బిన్ డిలీటింగ్ అన్న లాస్ట్ ఎలిమెంట్ అనేది మీకు డిలీట్ అవుతుంది అనమాట. పాప్ ఐటమ్ అనేది యూస్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు డిలీట్ లాస్ట్ కీ వాల్యూ పేర్ అనేది మీకు డిలీట్ అవుతుంది. లేదు మొత్తం మీరు కీ వాల్యూ పేర్స్ ని మీరు డిలీట్ చేయాలి అని అనుకుంటే క్లియర్. సో ఇక్కడ కూడా వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న క్లియర్ అనేది యూస్ చేస్తాం. సో ప్రింట్ డి డాట్ క్లియర్ డి డాట్ క్లియర్ అని ఇస్తే ప్రింట్ డి. if I save it and if I run it ఇంకేంటిది ఎంప్టీ డిక్షనరీ అనేది ప్రింట్ అవుతుంది. లేదు మీరు డిక్షనరీని మొత్తాన్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే డెల్ డి. సో ఇప్పుడు డెల్ డి అని చెప్పి ఇస్తే ఇట్ గోయింగ్ టు డిలీట్ అన్న టోటల్ డిక్షనరీ అనేది మీకు డిలీట్ చేస్తాం. ప్రింట్ చేయాలి, ప్రింట్ చేస్తే మీకు అర్థం. సో నేమ్ డి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇలా డిలీట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ డిలీట్ లో మనం ఏంటిది డిక్షనరీ మొత్తాన్ని డిలీట్ చేస్తాం. సో ఐ డిలీటెడ్ అన్న డిక్షనరీ మొత్తాన్ని డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఒక డిక్షనరీ టేకింగ్ అన్న డిక్షనరీ 1: ఏదో ఒక కీ వాల్యూ పేర్స్ 2:200 3:300 ఇప్పుడు ఈ డిక్షనరీ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏంటిది పర్టికులర్ గా ఇప్పుడు నేను ఏంటిది బై యూజింగ్ ఏమైనా పాప్ ఆఫ్ కీ వాల్యూ ఇస్తేనేమో మీకు మొత్తం ఏమంటారు ఆ డిక్షనరీ అంటే ఆ కీ వాల్యూ పేరు మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు బై యూజింగ్ ఏమైనా ఏమంటారు డిలీట్ అనేది యూజ్ చేసి కూడా నువ్వు డిలీట్ చేయొచ్చు అనమాట. యూ కెన్ డిలీట్ ఇట్. సో అంటే మీరు ఇంతకు ముందు డి డాట్ పాప్ ఆఫ్ 4 అని ఎప్పుడు ఎలా ఇచ్చారో సేమ్ అలాగనే ఇక్కడ మీరు డెల్ ఆఫ్ డి అని ఇచ్చారనుకోండి మీకు ఏంటిది మొత్తం డిక్షనరీ డిలీట్ అవుతుంది. అదే డి ఆఫ్ 3 అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు డి ఆఫ్ 3 అని ఇస్తే ఇప్పుడు ప్రింట్ డి ప్రింట్ డి. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ రన్ చేస్తే చూడండి అంటే పర్టికులర్ గా కీ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అంటే పాప్ అనేది యూస్ చేయొచ్చు లేదంటే డెల్ అనేది యూస్ చేయొచ్చు. ఈ రెండిట్లలో మీరు ఏదైనా డెల్ ఏమో మీకు మొత్తం డిక్షనరీ డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ పర్టికులర్ గా ఒక కీని మీరు డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. పాప్ అనేది ఏంటంటే ఓన్లీ కీని మాత్రమే యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. పాప్ అనేది యూజ్ చేసి మీరు మొత్తం డిక్షనరీ డిలీట్ చేయలేరు. ఓన్లీ వీ కెన్ డిలీట్ అన్న పర్టికులర్ కీని మాత్రమే డిలీట్ చేయొచ్చు అనమాట. యూ కెన్ డిలీట్. కానీ డిలీట్ అనేది మొత్తం డిక్షనరీని డిలీట్ చేయొచ్చు లేదంటే పర్టికులర్ గా ఒక కీని మాత్రమే మీరు ఒక కీని అందులో ఉన్న డిక్షనరీ లోపల ఉన్న ఓన్లీ వన్ కీని మాత్రమే మీరు డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఇది. అండ్ ఇవి కాకుండా ఇంకో మెథడ్స్ ఉంటాయి. కీస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఈ కీస్ అనే మెథడ్ అనేది ఏం చేస్తుంది అని అంటే మీకు డిక్షనరీలో అంటే మీరు తీసుకున్న డిక్షనరీలో ఏమేమి కీస్ ఉన్నాయి, ఏవేవి కీస్ ఉన్నాయి, ఏవేవి వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి ఈ కీస్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. కీస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద వాట్ ఆర్ ద కీస్ ప్రజెంట్ ఇన్ ద డిక్షనరీ. ఏమేమి కీస్ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయడానికి కీస్ అనేది మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు డిక్షనరీలో డి అనే డిక్షనరీలో 1:100 2:200 ఉంది. 3:300 అనేది నేను డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు నాకు 2 ఉన్నాయి. అందులో ఏమేమి కీస్ ఉన్నాయో నేను తెలుసుకోవాలి, ఓన్లీ కీస్ మాత్రమే నేను తెలుసుకోవాలనుకుంటే ఐ వాంట్ టు ఇప్పుడు నేను ప్రింట్ డి అని ఇస్తే నాకు డిక్షనరీ మొత్తం ప్రింట్ అవుతుంది. డిక్షనరీ మొత్తం ప్రింట్ అవుతుంది. అదే నేను డి డాట్ కీస్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, ఇఫ్ ఐ గివ్ డి డాట్ కీస్. సో ఇప్పుడు డి డాట్ కీస్ అని ఇస్తే మీకు ఏంటిది ఓన్లీ ఆ డిక్షనరీలో ఉన్న కీస్ మాత్రమే మీకు ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ సో ఇప్పుడు డిక్ట్ కీస్ అని చెప్పి 1 2 అని చెప్పి ప్రింట్ అయ్యారు. అంటే ఆ 2 మాత్రమే కీస్ ఉన్నాయి అని చెప్పి మీకు అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఆ ఫార్మాట్ లో కీస్ అని ఇస్తే
అదే మీరు ఓన్లీ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో మీరు ప్రింట్ చేయాలి అని అనుకుంటే వాల్యూస్ అనే మెథడ్ అనేది యూస్ చేయాలి. ఈ వాల్యూస్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఓన్లీ డిక్షనరీలో ప్రింట్ డి డాట్ వాల్యూస్ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఓన్లీ ద వాల్యూస్ మాత్రమే మీకు ప్రింట్ అవుతాయి. సో వాల్యూస్ వచ్చేసరికి 200 300 100 200 అని చెప్పి వాల్యూస్ అనేవి ఉన్నాయి అన్నమాట. లేదు నాకు కీస్ వాల్యూస్ రెండు ఏమేమి ఉన్నాయి నాకు ప్రింట్ అవ్వాలి అంటే డిక్షనరీ ఫార్మాట్ లో కాదు, ఏమేమి ఉన్నాయి నాకు ఒక ఫార్మాట్ లాగా ప్రింట్ అవ్వాలనుకుంటే అప్పుడు నేను వీనిటి యూజ్ అన్న ఐటమ్స్ అని చెప్పి యూజ్ చేయాలి. ఐటమ్స్. సో ఈ ఐటమ్స్ ఏం చేస్తుంది అని అంటే మీకు అక్కడ డిక్షనరీలో ఏమేమి కీ వాల్యూ పేర్స్ ఉన్నాయో ఆ పేర్ ఫార్మాట్ లో నీకు ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు డి డాట్ ఐటమ్స్ అని చెప్పి నేను తీసుకుంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అని మీకు ఇక్కడ కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో నీకు ప్రింట్ అవుతుంది. సో 1 1 2 200 అని చెప్పి ఒక కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో నీకు ఐటమ్స్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ చేసుకోవచ్చు మీరు డిక్షనరీస్ లో, ఇలా ప్రింట్ చేయాలి. బట్ ఇదే కాన్సెప్ట్ యూస్ చేసి వి కెన్ ప్రింట్ ఇట్ అన్న లూపింగ్ కాన్సెప్ట్స్ లలో కూడా మనం డిక్షనరీస్ ప్రింట్ చేయొచ్చు. అది ఎలా ప్రింట్ చేస్తారని అంటే ఇప్పుడు నార్మల్ గా చూడండి, ఇప్పుడు నేను లూపింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇప్పుడు నేను ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను. డిక్షనరీ కంటైన్స్ దట్ 1:10 2:20 3:30 4:40 and 5:50 అని చెప్పి నేను ఒక డిక్షనరీ తీసుకున్నాను. ఐ టేక్ దిస్ వన్ యాజ్ అన్ డిక్షనరీ. సో డి 1:10 2:20 3:30 4:40 5:50 అని చెప్పి ఈ ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ లో నేను ఏంటిది ఐ వాంట్ టు ప్రింట్ లూపింగ్ ద్వారా ఇటరేట్ చేసుకొని నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే నేను ఐ కెన్ ప్రింట్ ఇట్ ఫర్ ఐ ఇన్ డి. ఫర్ ఐ ఇన్ డి అని చెప్పి ఇచ్చి నేను ప్రింట్ ఐ అని చెప్పి నేను ప్రింట్ చేశాను అనుకోండి. సో ప్రింట్ ఐ అని చెప్పి ఇస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో రన్ చేస్తే చూడండి మీకు ఏం ప్రింట్ అయింది 1 2 3 4 5 అని చెప్పి ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అయింది. అంటే కీస్ ని మాత్రమే ఇటరేట్ చేసుకుంటుంది అనమాట. అంటే డిఫాల్ట్ గా వెన్ యూ ఇటరేట్ దట్ థింగ్ మీకు ఓన్లీ కీస్ మాత్రమే మీకు ఇటరేట్ చేసుకుంటుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ఇటరేట్ ఇట్ ఓన్లీ ద కీస్, వాల్యూస్ ని మాత్రం ఇటరేట్ చేసుకోదు. అయితే మీరు వాల్యూస్ ని ఇటరేట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆ మెథడ్స్ యూస్ చేయాలి. మెథడ్స్ అంటే ఇప్పుడు డిఫాల్ట్ గా మీకు ఏంటిది కీస్ అనేది ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మీరు బై యూజింగ్ దిస్ వన్ మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ డి డాట్ కీస్ అని చెప్పి ఇచ్చి ఇందులోకి వెళ్ళి ప్రింట్ అయ్యి ఇంతకుముందు ప్రింట్ ఫర్ ఐ ఇన్ డి ప్రింట్ అయ్యి అని ఇస్తేనేమో మీకు ఏదైతే ప్రింట్ అయ్యిందో డి డాట్ కీస్ అని ఇచ్చినప్పుడు మీకు అదే ప్రింట్ అవుతుంది. సో డిఫాల్ట్ గా కీసే ప్రింట్ అవుతాయి, లేదంటే మీరు యూఆర్ గోయింగ్ టు ప్రింట్ ఇట్ అయినా అదే థింగ్ ని మీరు ప్రింట్ చేస్తారు. ఇలా ప్రింట్ చేయాలి. లేదు ఆ కీస్ లో ఉన్న వాల్యూస్ మీకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఎట్ ద టైమ్ యూ నీడ్ టు ప్రింట్ ఇట్ బై యూజింగ్ అన్న ఫర్ ఐ ఇన్ డి డాట్ వాల్యూస్. D dot values. If I print it, ప్రింట్ అయ్యి ఇంతకుముందు ఏమో డి డాట్ కీస్ అని ఇస్తున్నాము, కీస్ ప్రింట్ అయ్యి. ఇప్పుడు డి డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ మాత్రమే నీకు ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 10 20 30 40 50 అని చెప్పి ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ వాల్యూస్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. సో 10 20 30 40 50 అని చెప్పి ఇట్ గోయింగ్ టు ప్రింట్ దిస్ వన్. సో ఈ థింగ్స్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో దిస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లేదు కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో నీకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ అన్న ఫర్ ఐ ఇన్ డి డాట్
ఐటమ్స్ d డాట్ ఐటమ్స్ అని చెప్పి ఇస్తే మీకేంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఇప్పుడు ప్రింట్ ఐ. సో ఇప్పుడు ప్రింట్ ఐ అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న దిస్ ఫార్మాట్. సో ఇప్పుడు నా కీ వాల్యూ ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది. సో చూడండి 1, 10, 2, 20, 3, 30, 4, 40, 5, 50 అని చెప్పి ఒక పేర్ ఫార్మాట్ లో మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఐటమ్స్ అని యూజ్ చేస్తే అంటే రెండు ప్రింట్ అవ్వాలి అనుకుంటే మీ కెన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ప్రింట్ చేయొచ్చు. మీరు దీన్ని ఇలానే 1, 10, 2, 20, 3, 30 ఒక పేర్ లాగా కాకుండా ఇది సపరేట్ గా 1 అంటే 1 కీకి 10, 2 కీకి 20 అని చెప్పి మీరు ఇలా ఆరో తోటి సింబాలిక్ గా మీరు చూపెట్టాలి అనుకుంటే యూ కెన్ సింబాలిక్ గా మీరు అలా కూడా చూపెట్టొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీకు 1 ఇలా ఆరో మార్క్ ఇచ్చి 10, 2 ఆరో మార్క్ ఇచ్చి 20 అని చెప్పి మీరు అలా డిస్ప్లే చేయాలనుకుంటే మీరు సపరేట్ గా ఇటరేషన్స్ అనేవి సపరేట్ గా చేయాలంటే ఇప్పుడు ఐ కామా జే ఇన్ డి డాట్ ఐటమ్స్ అని చెప్పిస్తే మీరు ఏంటిది ఒక వాల్యూ వెళ్ళి ఐలో కీ వెళ్ళి ఐలో స్టోర్ అవుతుంది, జే వెళ్ళి వాల్యూస్ లో స్టోర్ అవుతుంది. మీరు ఐ కామా జే అని ఇవ్వచ్చు లేకపోతే కీ వాల్యూ మీరు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. కీ కామా వాల్యూ మనం ఇటరేషన్స్ కోసం ఇలా ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు నాకేంటిది ప్రింట్, ఇప్పుడు నేను ప్రింట్ కీ కామా వాల్యూ, ప్రింట్ కీ కామా వాల్యూ అనేది నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ప్రింట్ చేశాను అనుకోండి నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకు సపరేట్ గా 1, 10, 2, 23, 34, 45, 50 అంటారు. అలా కాకుండా నాకు 1 arrow 20, 2 arrow అట్లా ప్రింట్ అవ్వాలనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్ దాట్ ఫార్మాట్ లో మీరు ప్రింట్ చేయొచ్చు. మీరు అది ఎలా మాన్యువల్ గా మీరు ఇక్కడ కీకి వాల్యూకి మధ్యలో ఆరో సింబల్ పెట్టవచ్చు, లేదంటే ఎస్సిపి ఈక్వల్ టు ఆరో సింబల్ అన్నది పెట్టవచ్చు. ఎలాగన్నా పెట్టవచ్చు, మీరు ఏ విధంగా పెట్టినా ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మీరు ఇలా పెట్టొచ్చు, ఇలా ఆరో సింబల్ పెట్టొచ్చు. ఇప్పుడు ఇలా పెట్టాను అనుకోండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే మీకేంటిది మధ్యలో ఆరో సింబల్ 1, 10, 2, 20 ఇలా వస్తుంది. లేదు మీకు అలా స్పేస్ కూడా రాకూడదు అని అంటే మీరు ఈ థింగ్ ని మీరు ఇలా రాసేదాన్ని ఇలా రాసుకోవచ్చు. కామా ఎస్సిపి ఈక్వల్ టు ఎస్సిపి ఈక్వల్ టు ఆరో సింబల్ మీరు ఇలా రాసుకోవచ్చు. ఇఫ్ ఐ రైట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ మీకు ఇక్కడ ఇలా ప్రింట్ అవుతుంది 1:1 ఇలా. మీరు ఆరో పెట్టుకుంటే ఆరో వస్తుంది, మీరు కోలన్ పెట్టుకుంటే కోలన్, ఈక్వల్ టు పెట్టుకుంటే ఈక్వల్ టు, వాట్ ఎవర్ యూ కీప్ దట్ సింబల్ సో దాట్ విల్ బి డిస్ప్లేస్ దేర్. ఓకేనా? సో మీకు ఆ ఫార్మాట్ లో మీకు ఆ డాటా అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? Yeah, so these are the some of the concepts about so some of the concepts about the dictionary and inkonni concepts and next class lo explain chestaను. So this is the class for today. Class